మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిడిపల్లి ప్రజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ కనిపించేది రామేశ్వరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రామతీర్థము. రాముడు నడయాడిన నేల ఇది. రాముడు ప్రతిరోజు ఇక్కడ స్నానం చేసేవారట ఈ కొలంలో. అంచేత రామతీర్థం అని చెప్పి దీనికి పేరు వచ్చింది. అలాగే లక్ష్మణ తీర్థము. ఈ లక్ష్మణ తీర్థానికి కూడా లక్ష్మణుడు ప్రతిరోజు కూడా ఈ పక్కన అంటే దానికి దీనికి పక్కన తక్కువ దూరం పక్కనే ఇంకో కొలం ఉంది. ఆ కొలంలో దీనికి లక్ష్మణ తీర్థం అని పేరు. అంటే ఈ కొలంలో ప్రతిరోజు లక్ష్మణ స్నానం చేసేవారట. అంచేత ఈ కొలనకు లక్ష్మణ తీర్థం అనే పేరు వచ్చింది. దీనికి దానికి మధ్యలో పెద్ద దూరం ఉండదు, ఒక రోడ్డు అడ్డంతే. ఆ పక్కన లక్ష్మణ తీర్థం, రామతీర్థం. ఇక వీడియో చూడండి. వీడియో చూస్తున్నాం. శ్రీరాముడు స్నానం చేసినటువంటి తీర్థము రామతీర్థము. దీనికి రామతీర్థం అని చెప్పి పేరు. అదిగో కనపడుతోంది, అది రాముల వారి టెంపుల్. అది ఇదిగో ఈ రాముల వారి టెంపుల్లోకి వస్తున్నాం. ఇది ఇందాక చూసాం కదా, ఎక్కడి నుంచి లోపలికి వచ్చాం. ఇదంతా కూడా లోపలికి వచ్చేటువంటి ప్రదేశము. ఇది గుడి చుట్టూ భాగము, కుడిపక్క భాగం. ఇది ఇదిగో రాముల వారి గుడిలోకి వెళ్ళే భాగం. ఇదంతా కూడా ఇది లక్ష్మణ తీర్థం. అంటే లక్ష్మణుడు కనిపించేది వెనకాల కనిపించే లక్ష్మణ తీర్థం కొలనమాట. ఇక్కడ లక్ష్మణుడు శివలింగాన్ని స్థాపించారట. ఎదురుగుండా కనపడుతుంది శివలింగం. అక్కడ లక్ష్మణ శివలింగాన్ని స్థాపించారట. ఇది లక్ష్మణ తీర్థం అంటారు. ఇది టెంపుల్, ఇది శివాలయం. ఇది ఈ కనిపించేంత చీకటిగా ఉంది కదా, ఇది లక్ష్మణ తీర్థం. అంటే రాత్రి 6 ప్రాంతంలో తీసిన ఫోటో ఇది. అది చూడండి కనబడుతుంది, కొలను కనబడుతుంది కదా, లక్ష్మణ తీర్థం అంటారు దీన్ని. ఈ లక్ష్మణ తీర్థంలో లక్ష్మణ స్నానం చేసేట. ఈ పక్కనే ఉన్నది శివాలయము, లక్ష్మణ్ ప్రతిష్ఠించిన శివాలయం కాబట్టి దీనికి శివాలయము, లక్ష్మణ శివలింగం అని చెప్పి పేరు మాట. ఇక్కడ ఈ విధంగా అత్యద్భుతంగా రామతీర్థము, లక్ష్మణ తీర్థము, ఈ 2 తీర్థాలు కూడా చాలా అద్భుతంగా మనకి కనబడుతుంటాయి. చూడండి, కనబడుతుంది. ఇదంతా కూడా లక్ష్మణ తీర్థం అన్నమాట. ఇది లక్ష్మణ తీర్థం. ఈ రకంగా లక్ష్మణ తీర్థం, ఈ 2 కూడా చక్కగా కనబడతాయి మనకి. ఇదిగో చూడండి, ఇదంతా లక్ష్మణ తీర్థం. ముందు ఫోటోలో కూడా చూసాం మన లక్ష్మణ తీర్థంలో ఉంటుంది పగటి పూట. ఇప్పుడు కూడా కనబడుతుంది. ఇది రామతీర్థం, లక్ష్మణ తీర్థం. రాముడు నడయాడిన నేల, గొప్పదైన ప్రదేశము. ఇదిగో రాముల వారి గుళ్ళోకి వెళ్ళేటువంటి ప్రదేశం. ఇది లోపల టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇది ఇందాక వీడియోలో చూసాం కదా, అదే పిక్చర్ ఇది. ఇదిగో ఇది రాముల వారి లోపల భాగం, లోపల ప్రవేశించాం ఇప్పుడు. అది రాముల వారి టెంపుల్. ఇది ఒక పక్క భాగం. దీని కుడి పక్కన సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలు చాలా ఉంటాయి. ఇది లక్ష్మణ తీర్థం. చాలా బాగుంది వీడియో. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి. లైక్ యూట్యూబ్ ఛానల్ మామిడిపల్లి వీరభద్రరావు ప్రజెంట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.